హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో, క్యాబ్ అని నడిపిస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది, పర్ మంత్ మనకు ఎంత వస్తుంది, పర్ డే అనేది మనకు ఎంత వస్తుంది అనేది మనమనే వీడియో తీసి అనేది మీకు అనేది అప్డేట్ చేస్తాను. ఎవరన్నా ఈ ఫీల్డ్లో కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో అనేది తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. అసలు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే 100% అనే వీడియో అనేది యూజ్ అవుతుంది. ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేదు, పేమెంట్ ఎలా వస్తుందో తెలియదు, కానీ ఈ ఫీల్డ్లోకి రావాలి, ఏదో ఏదో ఒకటి బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి, ఈ ఫీల్డ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఈ ఫీల్డ్లోకి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, క్యాబ్ ఫీల్డ్ మన ఓన్ కార్ తీసుకొని మనం నడుపుకుంటే మనకి ఎంత వస్తుంది అని ఆలోచించే వాళ్ళకైతే వీడియో అనేది తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో మూడిట్లోనే డ్రైవింగ్ చేస్తాను. మూడిట్లో డ్రైవింగ్ చేసి పర్ డే మనకి ఎంత వస్తుంది ఇన్కమ్, పర్ మంత్ అనేది ఎంత వస్తుంది, అలాగే మంత్లీ మనకు వెహికల్ మెయింటెనెన్స్ పోంగా మనకనే ఎంత మిగులుతుంది అనేది కూడా మీకు మంత్ ఎందులోనే తప్పనిసరిగా నేను అప్డేట్ చేస్తాను. అలాగే ఈరోజు వచ్చేసి పర్ డే ఎంత వస్తుంది అనేది మీకు ఈవినింగ్ వరకు అనేది డ్యూటీ చేసి, ఈవినింగ్ లేదా నైట్ వరకు అనేది డ్యూటీ చేసి మనం అనేది మీకు అనేది అప్డేట్ చేస్తాను. డైలీ మన టార్గెట్ వచ్చేసి 3000 వరకు అనేది మన టార్గెట్ అనేది పెట్టుకున్నాం. 2500 నుంచి 3000 మిడిల్లో మన టార్గెట్ అమౌంట్ అనేది టార్గెట్ పెట్టుకుందాము, ఇంక్లూడింగ్ డీజిల్తో కలిపి. అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. డ్యూటీ స్టార్ట్ చేసేక ముందు అయితే ఓలా, ర్యాపిడో రెండనే స్టార్ట్ చేద్దాం. యూబర్ కూడా ఉంది, కానీ యూబర్ అయితే యూజ్ చేయట్లేదు. అలాగే ర్యాపిడో కూడా తక్కువ యూజ్ చేస్తున్నాం. యూబర్ అసలే వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే, యూబర్లో మరీ ఘోరంగా ఇస్తాడు అమౌంట్. మన కమిషన్ బొంగ మనకి కిలోమీటర్ 9 రూపీస్, 10 రూపీస్ అలా పడుతుంది యూబర్లో. అందుకని మనమైతే చేయట్లేదు యూబరు. ర్యాపిడోలో వచ్చేసి ఒకసారి మంచి ఇస్తాడు, ఒకరోజు తక్కువ ఇస్తాడు. ఓలాలో వచ్చేసి కొంచెం మేలు అనిపిస్తుంది ఈ మధ్య గత 1-2 మంత్స్ నుంచి కొంచెం మేలు అనిపిస్తుంది ఓలా. ప్లస్ మనకి ఓలాలో వచ్చేసి మినిమం వచ్చేసి 18 రూపీస్ అయితే ఖచ్చితంగా ఇస్తుండు. ఒకవేళ 18 రూపీస్ కన్నా బిలో ఇచ్చినవి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. 18 రూపీస్ కన్నా ఎబో వచ్చినవే నేను అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. మనకు పర్ రైడ్కి ఎంత వచ్చింది, పర్ కిలోమీటర్ ఎంత పడిందో కూడా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. మొత్తం క్లారిటీగానే చెప్తాను. ఓకే, మరి అయితే మనమైతే తొందరగా అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ లేకుండా. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 7th జూన్ సాటర్డే. టైం వచ్చేసి 9 అయింది. మామూలుగా అయితే రెగ్యులర్గా 8కే ఎక్కుతా, కానీ ఈరోజు 9 అయింది. ఈరోజు సాటర్డే, సండే అనేది మన బుకింగ్స్ అనేవి కొంచెం లేటుగా ఉంటాయి. మనం ఎర్లీగా ఎక్కినా కానీ బుకింగ్స్ స్లో ఉంటాయి, ప్లస్ అమౌంట్ తక్కువ ఇస్తాడు. సాటర్డే, సండే వచ్చేసి ఓలాలో ఎలా అంటే, టైం పెరిగే కొద్దీ అమౌంట్ పెంచుకుంటూ పోతాడు. ఫస్ట్ మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ లాగిన్ చేసినట్లయితే పేమెంట్, ఒక రైడ్ వచ్చినా కానీ పేమెంట్ తక్కువ ఉంటుంది. 15 రూపీస్, 14 రూపీస్ అలా ఇస్తాడు. అలా కాదు, మనకు ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే ఈవినింగ్ టైంలోనే కొత్తండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ టైంలో. ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొంచెం బాగిస్తుండు. నిన్న కూడా అలానే చేసిండు. నిన్న ఫ్రైడే అయినా కానీ నిన్న మార్నింగ్ అయితే కొంచెం తక్కువే ఇచ్చిండు పేమెంటు. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 1 తర్వాత నుంచి కొంచెం మంచి రైళ్ళే చేసిండు. 15 కిలోమీటర్స్కి 350 రూపీసు, 10 కిలోమీటర్స్కి 300, 280 అలా ఇచ్చిండు. నిన్నటి వీడియో కానీ చూడకుంటే వీడియో కూడా చూడండి. ఆల్రెడీ నిన్నటి వీడియో కూడా అప్లోడ్ చేసేసాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం ఓలా ఒకటైతే లాగిన్ చేద్దాం. ఓలా లాగిన్ చేసిన 10 minutes కానీ ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం. అలాగే ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, మీకు 1 week బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అక్కడ నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను అని. కానీ ఇప్పుడు ఎందుకు నా ఇన్స్టాగ్రామ్ అనేది పనిచేయట్లేదు, కెనాట్ రీఫ్రెష్ అని వస్తుంది. రీఫ్రెష్ కావట్లేదు, ప్లస్ నా డీటెయిల్స్ కూడా ఏం చూపించట్లేదు. కంప్లైంట్ పెడితే 1 weekకి రికవర్ అవుతుంది, అకౌంట్ హోల్డ్లో ఉంది. 1 weekకి రికవర్ అవుతుంది. నువ్వు ఎక్కువ రీల్స్ చూడడం వల్ల హోల్డ్లో పడింది అని చెప్పిండ్రు.
అది మరి అయితే 1 వీక్ అనేది మనకు ఏమన్నా మీరు కామెంట్ పెట్టినా కానీ నాకు అనేది కనిపించదు. మీకు చూపిస్తే చూడండి. ఇప్పుడు ఇదిగోండి, వీఆర్ సారీ బట్ సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ ట్రై అగైన్ అని వస్తుంది. ప్రొఫైల్ ఒకటే కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు. చాటింగ్ కూడా కనిపించట్లేదు, ఏం లేదు, నో డీటెయిల్స్. ప్రొఫైల్లోకి వెళ్తే ఏం చూపించట్లే. ఇదిగోండి, ఏం లేదు. అందుకు మీరు ఏమైనా కామెంట్ చేసినా కూడా నాకైతే ఏమీ చూపించదు. అందుకు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అని అయితే అనుకోకండి. రిప్లై అయితే తప్పనిసరిగా ఇస్తారు. చూద్దాం, ఒక 1 వీక్ అనేది చూద్దాం. 1 వీక్ తర్వాత మన అకౌంట్ కానీ రికవర్ కానీ కాకుంటే మళ్ళీ కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుందాం. 1 వీక్లో రికవర్ అయ్యిద్ది అన్నారు. ప్లస్ నేను ఇన్స్టాగ్రామ్ వచ్చేసి గత 6 ఇయర్స్లో వాడుతున్నాను. 7 ఇయర్స్ నుంచి 2019లో క్రియేట్ చేశాను అకౌంట్. ఇప్పటికి అదే వాడుతున్నాను. చూద్దాం, ఒక 1 వీక్ అనేది చూసాక మనకి 1 వీక్లో 10 డేస్ తర్వాత మీకు కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. అక్కడ కామెంట్ చేయండి ఏమన్నా ఉంటే డౌట్స్. వాయిస్ రికార్డు పెట్టినా కానీ నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనం వచ్చేసి కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. ఫస్ట్ అనేది కిలోమీటర్ 0 చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది ఈరోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, మైలేజ్ ఎంత వచ్చింది, డీజిల్ ఎంత పోయింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, కిలోమీటర్ అయితే 0 చేశాను. నేను ఇప్పుడు వచ్చేసి ఓలా అని లాగిన్ చేద్దాం. ఓలా యాప్ వచ్చేసి ఇష్యూ ఉంది కొంచెం. ఫోర్స్ స్టాప్ కొడితేనే నాకైతే రైట్స్ పడుతున్నాయి. నా మొబైల్ ఇష్యూ లేదా యాప్ ఇష్యూ అయితే నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఒకవేళ రైట్స్ పడకుంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ యాప్ ఇన్ఫార్మ్ అని వస్తుంది. యాప్ ఇన్ఫార్మ్లోకి వెళ్తే ఫోర్స్ స్టాప్ అని ఉంటుంది. ఫోర్స్ స్టాప్ కొట్టండి. ఫోర్స్ స్టాప్ కొట్టాక అకౌంట్ అనేది లాగిన్ చేయండి. ఓకే, ఓలా అయితే లాగిన్ చేశాను సక్సెస్ఫుల్గా. చూద్దాం మరి కొంచెంసేపు చూసిన తర్వాత ఇదిగోండి టైం చూసుకున్నట్లయితే 9:04 అయింది. ఇందాక 9 చెప్పాను, ఇప్పుడు 9:04. డేట్ చూసుకున్నట్లయితే 7th జూన్, సాటర్డే, శనివారం ఈరోజు. ఓకే, అయితే మనం ఇన్సెంటివ్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఛాలెంజ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్కి. ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్లో 2 రైడ్స్ అనేవి పికప్ చేసుకోవాలి. 2 రైడ్స్ పికప్ చేసుకుంటే 200, 3 రైడ్స్ పికప్ చేసుకుంటే 500. ఎయిర్పోర్ట్ నుంచి 3 రైడ్స్ అనేవి పికప్ చేసుకుంటే 500. కానీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళము, వేస్ట్. అక్కడికి వెళ్తే 2-3 గంటలు అనేది తప్పనిసరిగా వెయిట్ చేయాలి. ప్లస్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి రిటర్ను పార్కింగ్ ఛార్జెస్ అన్నీ పోయి కిలోమీటర్ 10 రూపాయలు కూడా పడదు, వేస్ట్. ఇంకోటి వచ్చేసి ఇది 12 నుంచి ఉంది చూడండి. ఈరోజు సాటర్డే కదా, చెప్పాను కదా బుకింగ్స్ లేటుగా ఉంటాయని. వీడు కూడా ర్యాపిడ్ ఓలా వానికి తెలుసు కాబట్టి బుకింగ్స్ లేటుగా ఉంటాయని మనకి మధ్యాహ్నం నుంచి ఇచ్చిండు ఇన్సెంటివ్. ఇప్పుడైతే మనం 9 అయింది. ఈ 3 అవర్స్లో మనం ఎన్ని రైడ్స్ కొట్టినా కానీ కౌంట్ కాదు. 12 నుంచే కౌంట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కౌంట్ అవుతుంది. 8 రైడ్స్కి 280, 11 రైడ్స్కి 410 రూపీస్, 15 రైడ్స్కి 600 రూపీస్. ఈరోజు మన టార్గెట్ వచ్చేసి 8 రైడ్స్. 8 రైడ్స్ అనే టార్గెట్ పెట్టుకుందాం. 280 అనేది చూద్దాం అవుతుందో కాదో తెలీదు, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఇచ్చిండు కదా. చూద్దాం, మనమైతే మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. బుకింగ్స్ కూడా ఏం పర్లేదు, ర్యాపిడో ఆన్ చేద్దాం ఒకసారి. ప్లస్ ఇది ఓలాలో వచ్చేసి నేను మంత్లీ ప్లాన్ అనేది తీసుకున్నాను. ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే మనకి కమిషన్ 0, ఫస్ట్ యాక్సెప్టేషన్ వస్తుంది. మనం యాక్సెప్ట్ చేసేకి ఛాన్స్ అనేది వస్తుంది. అందుకని నేను ప్లాన్ తీసుకున్నాను. ఒకవేళ మనం కానీ ప్లాన్ కానీ తీసుకోకుంటే 149 రూపీస్ అనేది పర్ డే అనేది పడుతుంది. ఇప్పుడు నువ్వు ఒక రైడ్ కంప్లీట్ చేసినా కానీ 149 పడుతుంది. 10 రైడ్స్ కంప్లీట్ చేసినా కానీ 149 రూపీస్ పడుతుంది. ఒకవేళ నువ్వు ఆ రైడ్లో 120 రూపీసే ఎర్న్ చేసినావు, 2 కిలోమీటర్సే డ్రాప్ చేసినావు అంటే వాడు వేయాల్సింది వేస్తాడు, 149 వేస్తాడు, ఎక్కువైతే వేయడు. ఓకే, ర్యాపిడో కూడా ఆన్ చేశాను. తక్కువైతే వేయడు ఓలాలో, 149 రూపీస్ వేస్తాడు. అది కూడా మనకు మెసేజ్ సెంటర్లో ఉంటుంది. ఇదిగోండి, ఓలా పాస్ లేకుంటే రోజుకి 149 ప్లాట్ఫామ్ ఫీజు చెల్లించాలి. ఇదిగోండి, ఓకే. అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే లాగిన్ చేసాము, ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం. మళ్ళీ ఏమైనా రైడ్ అనేది పడినట్లయితే మీకు అనేది అప్డేట్ చేస్తాను. వీడియో కూడా బాగా లాంగ్ అయిపోతుంది ఈరోజు, మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను.
ఓకే మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను వీడియో రైడ్స్ అన్న పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. చూద్దాం మరి ఎంతసేపటికి వరకు రైడ్ అనేది. 2 ఆన్ చేశాను, ఓలా ర్యాపిడో. యూబర్ ఆన్ చేసినా కూడా వేస్ట్, ఛార్జింగ్ వేస్ట్. మొబైల్లో అమౌంట్ అయితే అస్సలు ఇయ్యాడు ఈరోజు. 8 రూపీస్ 9 రూపీస్ వేస్తాడు, వేస్ట్ అది. అందుకు ఇంకా ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను రైడ్ తీసుకున్నాక ఏమైనా. హాయ్ హలో నమస్తే. మార్నింగ్ నుంచి అయితే మీకు అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 5 అవుతుంది, 10 minutes తక్కువ. రైడ్స్ అయితే ఈరోజు భలే దారుణంగా పడినాయి. అసలు గ్యాపే ఇవ్వలే, తినడానికి కూడా ఈరోజు గ్యాప్ ఇవ్వలే, అంత దారుణంగా పడినాయి రైడ్స్. ఇప్పటి వరకు 9 రైళ్ళు అయితే అయినాయి. అమౌంట్ వచ్చేసి 2700 వరకు అయితే అయ్యింది. మనకి తిరిగిన కిలోమీటర్స్ 158 కిలోమీటర్స్ తిరిగాము. అన్ని రైళ్ళు అనేది ఇప్పుడు చూపించాలి, ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఎంత కిలోమీటర్కి ఎంత ఇచ్చిండు, ఏ రైడ్ ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లకి ఎంత ఇచ్చిండు అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మామూలుగా మా డైలీ వీడియోలో వచ్చేసి 3-4 రైడ్స్కి అయితే ఒకసారి అప్డేట్ చేస్తాను. కానీ ఈరోజు వచ్చేసి మనకి గ్యాప్ లేకుండా వేసిండు, అందుకు నా ఈరోజు మధ్యలో వీడియో తీయడం అనేది కుదరలేదు, మీకు అప్డేట్ చేద్దాం అనేది. ఇప్పుడు అనేది టోటల్ అనేది అప్డేట్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు వరకు తిరిగింది 158 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 14.1 per లీటర్ అనేది ఇచ్చింది. బాగా తగ్గిపోయింది మైలేజ్ ఉన్న బండి. ఎందుకు బండి మారుద్దాం, కొత్త బండి కొందాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి ఇది కన్లుకోయ డ్రాప్. ఇది కోంపల్లి టు కోంపల్లి చూపించింది కానీ కన్లుకోయ డ్రాప్ ఇది. దీనికి క్యాష్ కలెక్టర్ కాదు, ఇది ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్ పే చేసిండు. ఫేర్ కలెక్ట్ వచ్చేసి 166 రూపీస్, దాంట్లో జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసుకుండు, 9 రూపీస్. మనకు వచ్చేసి 179 రూపీస్ ఇచ్చిండు. కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ చేసుకుండు, మినీ కారు, మినీలో. సెకండ్ రైడ్ వచ్చేసి అక్కడ కన్లకాయలో డ్రాప్ చేశాక మళ్ళీ కోంపల్లికే వచ్చేసిన. అక్కడ నుంచి మనకు వచ్చేసి డ్రాప్ పికప్స్ ఉండవు. కన్లకాయ నుంచి కోంపల్లికి వచ్చిన, కోంపల్లి నుంచి పికప్ చేసుకొని బంజారా హిల్స్ డ్రాప్ చేసిన. దీనికి ఈ వెహికల్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 315 రూపీస్, దాంట్లో జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకి ఇచ్చింది 333 రూపీస్ ఇచ్చిండు. 19.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 46 minutes టైం పట్టింది. 333 రూపీస్ అయితే మనకు వచ్చింది ఈ రైల్లో. దాని తర్వాత వచ్చేసి బంజారా హిల్స్ నుంచి మియాపూర్ డ్రాప్. దీనికి వెహికల్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 386 రూపీస్, దాంట్లో జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 408 రూపీస్ ఇచ్చిండు. 17.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 45 minutes అనే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి ఇది మియాపూర్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ప్రగతి నగరు, మియాపూర్ ఇది పికప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 188 రూపీస్. ఇది మినీ వెహికల్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ ఇది. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 188 రూపీస్, దాంట్లో జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 204 రూపీస్ ఇచ్చిండు. 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 29 minutes అయితే టైం పట్టింది మనకి రైడ్కి. 204 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి నిజాంపేట నుంచి గచ్చిబౌలి డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ కాదు, ఇది వచ్చేసి డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. దీనికి వచ్చేసి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 33 minutes టైం పట్టింది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ ఇది. 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 33 minutes టైం పట్టింది. 205 రూపీస్ అమౌంట్ వచ్చింది. దీనికి ఫేర్ కలెక్ట్ వచ్చేసి 279 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 295 రూపీస్ అయితే ఇచ్చిండు. దాని తర్వాత వచ్చేసి మాదాపూర్ నుంచి పికప్, మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ డ్రాపు. ఇందాకర్రి నిజాంపేట నుంచి మాదాపూర్ డ్రాప్, హైటెక్ సిటీ డ్రాపు. అక్కడ డ్రాప్ అయిపోయిన వెంటనే మళ్ళీ మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ పడింది. ఇది ప్రైమ్ సెడాన్ బుకింగ్ కేటగిరీ వచ్చేసి
ఇది కూడా డిజిటల్ పేమెంట్. 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 183 రూపీస్ ఇచ్చిండు. దీనికి ఫేర్ కలెక్టర్ వచ్చేసి 193 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసుకుని మనకు వచ్చేసి 183 రూపీస్ అయితే ఇచ్చిండు 5 కిలోమీటర్స్కి. దాని తర్వాత వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ పడింది. ఇది బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ సెడాన్ బుకింగ్ ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 371 రూపీస్, దాంట్లో జిఎస్టీ వచ్చేసి 17 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 353 రూపీస్ ఇచ్చిండు. 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 35 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైల్లో. 353 రూపీస్ అయితే మనకు వచ్చింది అమౌంట్ 13 కిలోమీటర్స్కి. దాని తర్వాత రేట్ వచ్చేసి వెంటనే అక్కడే ఎమ్మటే పికప్, వాళ్ళని డ్రాప్ చేసిన వెంటనే ఎక్కేసిండు. ఎక్కువ వెళ్ళలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయ్యప్ప సొసైటీ డ్రాపు మాదాపూర్. దీనికి ఇది బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 383 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 415 రూపీస్ అయితే ఇచ్చిండు. 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 41 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి అయ్యప్ప సొసైటీ నుంచి ఇది వసంత్ నగర్ ప్రగతి నగర్ సైడ్ డ్రాప్. ప్రగతి నగర్ దాటినాక వసంత్ నగర్ కాలనీ, ప్రగతి నగర్ సిగ్నల్ కార్ డ్రాప్ చేశాను ఎగ్జాక్ట్గా. అంటే దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 283 రూపీస్, దానిలో జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 12.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 35 మినిట్స్ అయితే టైం పట్టింది. 299 రూపీస్ అమౌంట్ వచ్చింది. దీనికి వెహికల్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. టోటల్ వచ్చేసి 2672 రూపాయలు వచ్చింది. ఒక కస్టమర్ అయితే మనకి 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు. 2700 అమౌంట్ అయింది. ఈరోజు 158 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, మైలేజ్ వచ్చేసి 14, అంటే 1100 రూపీస్ డీజిల్ అయింది ఈరోజు. 2700 మైనస్ 1100 మొత్తం లెక్కేస్తా చూడండి. 2700 మైనస్ 1100 అంటే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి 1600. 2700 డివైడెడ్ బై 158. ఈరోజు మనకు వచ్చేసి కిలోమీటర్ 17 రూపాయలు అనే పడింది. నిన్న మనకి 19 రూపాయలు పడినది, ఈరోజు 17 రూపాయలు పడింది. నిన్నటికి ఈరోజుకి 2 రూపాయలు డిఫరెంట్. పర్ కిలోమీటర్ వచ్చేసి 17 రూపాయలు మిగిలింది. 1100 డీజిల్ పోగా మనకు వచ్చేసి 1600 అనే మిగిలింది. ఈరోజు అయితే 1600 అయితే మనకు మిగిలింది. ఇంకా బుకింగ్స్ వచ్చేసి 9 బుకింగ్స్ చేశాను, ఓలాలోనే చేశాను. ఓన్లీ ర్యాపిడో ఈరోజు కూడా ఆన్ చేయలేదు, ఓన్లీ ఓలాలోనే కంటిన్యూగా ఓలాలోనే పడుతుంది బ్యాక్ టు బ్యాక్. పడుతుంది, మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఈరోజు కూడా ఇన్సెంటివ్ కూడా ఏం లేదు మనకి, ఇన్సెంటివ్ కూడా ఏం రాలే. 9 రైడ్స్లో మనము 5 రైడ్స్ చేసినాము, ఇంకా 3 రైడ్స్ చేయాలి. 3 రైడ్స్ చేస్తే 280 రూపీస్ ఇన్సెంటివ్. అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అయిపోయింది. 8 అవర్స్ అయితే డ్యూటీ చేసాము. ఈరోజు మార్నింగ్ 9కి ఎక్కాము, ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. అందరూ ఇన్సెంటివ్ ఫుల్గా రావట్లేదు, హాఫే వస్తుంది అన్నారు. ఆ ప్రాసెస్ నేను చెప్తా చూడండి. ఫుల్గా ఇన్సెంటివ్ రావాలి అంటే ఏం చేయాలో చూపిస్తూ చెప్తాను. అది కూడా చూడండి. ఓలాలో వచ్చేసి కొంతమందికి వచ్చేసి ఓలాలో 1% కట్ అవుతుంది ఇన్సెంటివ్లో. టీడీఎస్ వచ్చేసి 1% కట్ అవుతుంది. కొంతమందికి వచ్చేసి 20% కట్ అవుతుంది. 20% ఎవరికి కట్ అవుతుంది అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కట్ అవుతుంది. అది కూడా మీకు ఐడి చేసేటోళ్ళు చెప్పరు, మీకు టీడీఎస్ ఇంట కట్ అవుతుంది అంటే అవుతుంది అని ఏం చెప్పరు. అవన్నీ మనమే చూసుకోవాలి. కొంతమంది చెప్తారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు, మంచి వాళ్ళు అయితే చేసేటోళ్ళు. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి, ఫుల్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా ఇదిగోండి, కొంతమందికి అయితే నిన్నటి ఇన్సెంటివ్లో చూపిస్తా చూడండి. నాకు వచ్చేసి 280 రూపీస్ వచ్చింది ఇన్సెంటివ్ నిన్న. ఇదిగోండి 280లో వచ్చేసి మనకి 277 రూపీస్, అంటే 3 రూపీస్ అనేది కట్ అయింది మనకి. 3 రూపీస్ అంటే మనకి ఎంత, 3% అనే కట్ అయింది. 1% కట్ అయింది. అంటే 100కి రూపాయి కట్ అయింది. 280 రూపాయలకి 3 రూపాయలు కట్ అయింది. 2 రూపాయల 80 పైసలు అనే కట్ అయింది. కొంతమందికి ఇట్లా కట్టు కాదు, 280 రూపాయల్లో వచ్చేసి దాదాపు 80 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు అనే కట్ అవుతుంది.
అలా కట్టు కాకూడదు, ఓన్లీ 1% కట్టు కావాలి అన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది చేయండి. నాకు డైలీ అంతే తీయలేదు ఇన్సెంటివ్. ఓకే, మంగళవారం లేదు, లాస్ట్ వీక్లో చేశాను, ఈ వీక్లో లేదు, చూపిస్తా. ఇదిగోండి 346 రూపీస్. 350లో నుంచి 346 ఇచ్చింది, అంటే ₹3.50 కట్ చేసిండు అంటే జస్ట్ 1%. ఫస్ట్ ప్లే స్టోర్లోకి అనేది వెళ్ళండి. ఓలా ఆపరేటర్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఓలా పార్ట్నర్ వేరు, ఓలా డ్రైవర్ వేరు, ఓలా ఆపరేటర్. ఇదిగోండి ఓలా ఆపరేటర్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ అనేది డౌన్లోడ్ చేశాక మన మొబైల్ నెంబర్తో అనేది రిజిస్టర్ కండి. ఓలాలో మనము ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్తో లాగిన్ అవ్వండి. యాప్ డౌన్లోడ్ అయినాక ఇలా ఉంటుంది ఇంటర్ఫేసు. లాగిన్ కొట్టండి. ఇక్కడ లాగిన్ కొట్టాక ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి. మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశాక మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ప్రెస్ చేయండి. 815605. ఇలా ఓటీపీ ఎంట్రీ చేశాక సబ్మిట్ కొట్టండి. కొట్టాక కొంచెం సేపు లోడ్ అవుతుంది. ఇదిగోండి ఓలా డాష్ బోర్డ్ అని వచ్చింది. ఒక్క నిమిషం, మొత్తం లోడ్ అయ్యాక చూపిస్తాను. కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి 746 రూపీస్. టుడే పేమెంట్ అంటే నిన్న మనం చేసిన పేమెంట్ వచ్చేసి 1043 పేమెంట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇది. ఓకే, ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఇవన్నీ చెప్తే. పైన ప్రొఫైల్ సింబల్లో ప్రెస్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయండి. ఆపరేటర్ పాన్ కార్డ్ అని ఉంటుంది. డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేశాక ఆపరేటర్ పాన్ కార్డ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి పాన్ కార్డు వచ్చింది నాది. ఇది మనము ఏది ఉంటే అది వస్తుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ అయితే మనం సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్ సబ్మిట్ చేశాక సబ్మిట్ చేసిన 48 అవర్స్కి అనేది పాన్ కార్డ్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యాక మన అమౌంట్ అనేది ఫుల్ అమౌంట్ జస్ట్ 1% కట్ అవుతుంది. టీడీఎస్ వచ్చేసి ఇక్కడ మనకు మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది. బ్యాంకింగ్, మన బ్యాంక్ అకౌంటు, ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము మొత్తం అనేది కనిపిస్తుంది. ఇన్సెంటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్సెంటివ్స్ ఇక్కడే చూసుకోవచ్చు. ఒకవేళ డ్రైవర్ని పెట్టుకున్నాము, డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అంటే లైవ్ మ్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను డ్యూటీ అయితే ఆఫ్ చేశాను కదా, ఆన్ చేస్తే మనకి చూపిస్తుంది ఇక్కడ. అంతే, ఇంకా మన డ్రైవర్స్ను ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నా పేరు చూపిస్తుంది కదా, సాయి సందీప్ అని. మీరు వేరే డ్రైవర్ని ఎవరినైనా యాడ్ చేస్తే ఆ డ్రైవర్లను చూపిస్తుంది. ఒకవేళ మనం డ్రైవర్ని యాడ్ చేయాలంటే డాష్బోర్డ్లోకి వెళ్ళండి. పైన ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ వస్తుంది యాడ్ డ్రైవరు, యాడ్ వెహికల్. డ్రైవర్ కావాలంటే యాడ్ డ్రైవర్ కొట్టండి. డ్రైవర్ డాక్యుమెంట్స్ అడుగుతుంది ఇక్కడ. వెహికల్ ఇదిగోండి డ్రైవర్ డీటెయిల్స్లో కింద న్యూ డ్రైవర్ అని. ఇక్కడ డ్రైవర్ నేము, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ యాడ్ చేసేయచ్చు. ఇదైతే ఇంకా ఈరోజు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. వెంటనే రిప్లై లేకున్నా ఒక 2 అవర్స్లోనే ఖచ్చితంగా నాకు వస్తుంది, ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటా కదా, అందుకు చెప్తున్నాను. ఇంకా చెప్పేకంటూ ఏం లేవు. నా ఈరోజు బిజినెస్ అయితే ఇదే. నా బండి మైలేజ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, ప్రయత్నిద్దాం. మైలేజ్ అయితే పెరగట్లేదు, లేదా కొత్త బండి తీస్తా. ఇంకేమీ చూస్తా, ఇంకా 2-3 అడిగి కొత్తది తీస్తా. వెహికల్ కొత్తది లేదా సెకండ్ హ్యాండ్, ఫైనల్స్ కాకుండా నెట్ క్యాష్లోనే తీసే ట్రై చేస్తా, కొత్తదైనా కానీ.
మనకు ఫైనల్స్ అచ్చుబాటు రాడు కదా. ఫస్ట్ ఫైనల్స్ ఇంట్రెస్ట్ లేదు నాకు, ఫైనల్స్లో బండి తీయడం. అదే మరి అయితే ఓకే అయితే ఉన్నా. బాయ్ అందరికీ, గుడ్ నైట్. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి, అందరూ మీ మొబైల్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఒకవేళ దీంట్లో క్లారిఫై కాదు నాకు అన్నట్లయితే కాల్ మీ 4 యాప్ నుంచి అనేది కాల్ చేయండి. మీకు అనేది తప్పనిసరి అనేది మాట్లాడతాం. కాల్ మీ 4 యాప్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక అక్కడ మన ఛానల్ పేరు టైప్ చేయండి, సాయి సండి వ్లాగ్స్ అని. మన ఛానల్ పేరు టైప్ చేసినట్లయితే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడి నుంచి నాకు కాల్ చేయండి, అక్కడికి వెళ్ళి కాల్ చేయండి, మాట్లాడదాం. మీకు ఏం డౌట్ ఉన్నా నేనే క్లారిఫై చేస్తాను ఖచ్చితంగా నేను. ఓకే మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్. రేపు కలుద్దాం, రేపు సండే. రేపు ఎట్లుంటుంది బిజినెస్.